హాయ్ హలో వెల్కమ్ టు 6TV నేను మీ ప్రశాంత్. సో మనం రియల్మీలో అయితే ఎన్నో ఫోన్స్ అయితే చూస్తున్నాం, ఎన్నో ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక ఫోన్ అయితే 22nd ఈ మే 22nd అయితే అమెజాన్లో అయితే లాంచ్ చేయబోతున్నారు. అదేంటో కాదు, రియల్మీ GT60 5G ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన కొన్ని ఫ్యూచర్స్ అయితే లీక్ అయినాయి. సో ముందుగా ఆ డిస్ప్లే కానివ్వండి, ఆ ఫ్యూచర్స్ అయితే ఓవరాల్గా అవన్నీ అయితే చూద్దాం. ముందుగా డిస్ప్లే వచ్చేసరికి అయితే 6.78 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లేతో అయితే ఇస్తున్నారు. అండ్ ప్రాసెసర్, మెయిన్ దీనికి ప్రాసెసర్ వచ్చేసరికి అయితే స్నాప్డ్రాగన్ 7+ Gen 3తో అయితే ఇస్తున్నారు. అండ్ మన రోమ్ రామ్ చూసుకున్నట్లయితే కనుక సేమ్ యాస్టీస్ మనకి రియల్మీలో ఇంతకుముందు ఎలా ఇచ్చారో కొన్ని ఫ్యూచర్స్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో అయితే ఇది వచ్చేసి 8GB + 256GB, అలాగే మళ్ళీ 12GB + 256GB అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకొంచెం లీక్ అయింది ఏంటంటే 16GB + 512GB కూడా ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ అలాగే మనకి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కనుక చాలా బాగా ఇంప్రూవ్ అయితే చేశారు కెమెరాస్ అయితే. అండ్ మనకి మెయిన్గా బ్యాక్ కెమెరా అయితే చూసుకున్నట్లయితే కనుక 50 MP బ్యాక్ కెమెరా ఉంది, అలాగే 8 MP. సో 2 కెమెరాస్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే మనకి ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే కనుక 32 MP మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. సో ఇందులో మళ్ళీ కొంచెం సోనీ లెన్స్ వాడుతున్నట్లయితే కొంచెం లీక్ అయింది. ఎందుకంటే మనకి నార్మల్గా సెల్ఫీలు దిగడానికి కానివ్వండి, అలాగే జూమ్ కాల్స్ కానివ్వండి, అలాగా సో ఈ సెల్ఫీలు అంటే కొంచెం మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే కనుక 32 MP మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. సో కొంచెం అయితే ఇంప్రూవ్ చేసినట్లయితే కనిపిస్తుంది. అలాగే దీనికి లెన్స్ వచ్చేసి అయితే సోనీ లెన్స్ వాడుతున్నట్లయితే కొంచెం లీక్ చేశారు. అండ్ మనకి కొంచెం జూమ్ కాల్స్ కానివ్వండి, అలాగే వీడియో కాల్స్ కానీ ఇలా కొంచెం దానికైతే చాలా ఇంప్రూవ్ అయితే చేసినట్లయితే అనిపిస్తుంది. అలాగే మన కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కనుక కొన్ని ఫిల్టర్స్ కూడా యాడ్ చేసినట్లయితే చెప్తున్నారు. సో కొంచెం ఫోన్ లాంచ్ అయ్యాకైతే నేను అన్బాక్సింగ్లో అయితే చూపిస్తాను. అలాగే మనకి మెయిన్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి అయితే చాలా బాగా పెంచారు. కొంచెం మనకు అంటే రీసెంట్ ఫోన్లో చూసుకుంటే కనుక 5000 అండ్ 4500 అట్లా ఆ మధ్య ఆ సెగ్మెంట్లోనే ఇచ్చారు. ఇప్పుడు ఈ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే కనుక 5500 mAh బ్యాటరీతో అయితే ఇస్తున్నారు. అలాగే 100 watts ఛార్జర్తో అయితే ఇస్తున్నారు. అండ్ కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే కొంచెం ఈ వైర్లెస్ ఛార్జింగ్ అయితే చాలా బాగా వస్తున్నాయి, కానీ దీనికైతే అలాంటి ఆప్షన్ అయితే లేదు. సో అండ్ దీని వెయిట్ వచ్చేసరికి అయితే 190 grams వరకు అయితే వస్తున్నట్లయితే అనిపిస్తుంది. అండ్ స్పీకర్స్ మనకి డ్యూయల్ స్పీకర్స్ ఇస్తున్నారు, అది కూడా స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. అండ్ 2 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది. ఇది 2 కలర్స్లో అయితే వస్తున్నట్టయితే కొంచెం లీక్ అయింది. అలాగే మనకి డ్యూయల్ సిమ్ అవైలబుల్ ఉంది. అండ్ ఆండ్రాయిడ్ వచ్చేసరికి అయితే 14 మీద రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ వచ్చేసరికి అయితే మనకి 14 మీద రన్ అవుతుంది. అలాగే మనకి 2+3 ఆర్ 3+4 ఇయర్స్ అయితే అప్డేట్ అయితే ఇస్తామంటున్నారు. కొంచెం సో అన్బాక్సింగ్లో అయితే చూడాలి. మనకి ఆండ్రాయిడ్ ఇది కూడా కంపల్సరీ కాబట్టి సో కొంచెం లాంచ్ అయినాక అయితే దీని గురించి అయితే క్లారిటీగా చెప్తాను. అలాగే మనకి మెయిన్ ప్రైస్, దీని ప్రైస్ వచ్చేసరికి అయితే 8GB + 256GB వచ్చేసి నియర్లీ 32,999 ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అంటే నియర్లీ నాకు తెలిసి ఒక 34,000 లోపు అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే 12GB + 256GB వచ్చేసి దీనికన్నా ఒక 3,000 4,000 అయితే ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ మనకి దీనిపైన అయితే ఎలా అయినా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఒక 2,000 3,000 ఈ లోపై కొంచెం డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో చూడాలి, అంటే మనకు అన్బాక్సింగ్లో అయితే ఇంకా ఏమేమి ఇస్తున్నారు. అండ్ చార్జర్ అయితే ఇస్తున్నారు, చార్జర్తో పాటు ఇంకేమి ఇస్తున్నారు. అలాగే సో దీనికైతే హెడ్ ఫోన్ జాక్ అయితే ఇస్తలేరు. అండ్ అలాగే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే 32,000 33,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే చాలా బాగా ఫ్యూచర్స్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. కానీ కొంచెం ఇంకా 7+ Gen 3 అనేది అయితే కొంచెం ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే నేను కొంచెం సపోర్ట్ చేయను. అంటే ఇంకొంచెం ఇది ప్రాసెసర్ అనేది ఇంకొంచెం ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ చూడాలి. అండ్ అన్బాక్సింగ్లో ఇంకా దీని ఫ్యూచర్స్ కానివ్వండి, దీని ఇంకా ఏమేమి ఇంప్రూవ్ చేశారు. అండ్ అంటే ఇంతకుముందు రియల్మీతో కంపేర్ చేసుకుంటే, అంటే ఇంతకుముందు ఉన్న GTతో కంపేర్ చేసుకుంటే ఇందులోకి ఇంకా ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి అండ్ ఎన్ని చేంజెస్ చేశారు ఏంటి అనేది అయితే అన్బాక్సింగ్లో చూడాలి. సో ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.